తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండాపురం గ్రామ పంచాయతీ నందు తెలుగుదేశం నాయకులు గుజ్జలపూడి గోపీనాయుడు కాంచన సహకారంతో డాక్టర్ సిహెచ్ కృష్ణారావు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రీయ గోకుల మిషన్ ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరం గ్రామస్తులకు మేలుజాతి పశువులను ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సోమయ్య, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నెల్లూరు వారు మాట్లాడుతూ రైతులకు మేలుజాతి దూడలను ముర్రా, జెర్సీ, ఒంగోలు జాతి పలు రకాల పశువుల అవగాహన సదస్సును కల్పించి వాటి పోషణ విధానాలను, లాభకరమైన అభివృద్ధి విధానాలను వివరించారు. అనంతరం పశు సంరక్షణలో పోటీతత్వాన్ని నిర్వర్తించి డాక్టర్ల సలహాలతో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను కూడా అందించారు. పేద ప్రజలకు అందుబాటులో ఇలాంటి నాయకులు ఉంటూ ప్రతి గ్రామంలో ఇలాంటి సదస్సును నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని పశు వైద్యులు వారి మీద హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోపీనాయుడు మీడియాతో మాట్లాడారు. నా పేరు డాక్టర్ రమణయ్య. నేను వాకాడు ప్రాంతీయ పశు వైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద క్యాంపులు కండక్ట్ చేయమని చెప్పేసి మా ఈఓడిఎల్ఏ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ కొండాపురం గ్రామంలో క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. ఈ వాకాడు మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఈ గ్రామంలో కొద్దిగా పశువులు ఎక్కువగా ఉండి రైతులు యాక్టివ్గా ఉండి అందరూ ఇంట్రెస్ట్గా పాల్గొంటారనే ఉద్దేశంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గర్భకోశ వ్యాధి చికిత్సా శిబిరము మరియు దూడల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. దూడలు కూడా చాలామంది దగ్గర 50-52 దూడలను తీసుకొచ్చారు. వాటిల్లో సెలెక్ట్ చేసి వాటికి ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది. మూడు ప్రైజులు ఇవ్వడం జరిగింది. తర్వాత మిగతా అందరికి కూడా కన్సల్టేషన్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ గర్భకోశ వ్యాధులకు సంబంధించి వాటికి పరీక్ష చేసి మందులు ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ఇటువంటి కార్యక్రమం ఏదైనా ఉన్నట్లయితే అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో రైతులందరూ పాల్గొని జయప్రదం చేశారు కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ సోమయ్య. నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకి మా యొక్క రాష్ట్ర స్థాయి ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఎం శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకి మన జిల్లాలో మొత్తము 46 మండలాల్లో మేము ఉచిత పశువైద్య శిబిరాలని మరియు లేగ దూడల ప్రదర్శన కార్యక్రమాల్ని నిర్వహించడానికి నిర్ణయం తీసుకుని ఈరోజు మన వాకాడు మండలంలో కొండాపురం గ్రామంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చాము. ఇక్కడ మేలుజాతి పశువుల్ని అభివృద్ధి చేయడం కోసంగా మేము నిర్వహించే జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ గోకుల మిషన్ సౌజన్యంతో లేగదూడల్ని ప్రదర్శన ఏర్పాటు చేశాము. ఇక్కడ లేగదూడలు దాదాపు ఒక 52 దూడల్ని 3 జాతులకు సంబంధించిన దూడల్ని ఇక్కడ ప్రదర్శన చేశాము. ముర్రా జాతి, అలాగే సంకర జాతి, జెర్సీ, మన దేశవాళీ ఒంగోలు జాతి దూడల్ని ఈ యొక్క పెయ్యి దూడల్ని ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శనలో బాగా లక్షణాలు కలిగి జాతి లక్షణాలు కలిగి బాగా పోషణ కలిగిన వాళ్ళకి కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను కూడా అందించాము. ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో తర్వాత వాటిని న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి వాటికి ప్రథమ బహుమతి, తృతీయ బహుమతులు కూడా ఇవ్వటం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ ఒక అవగాహన సదస్సు నిర్వహించి రైతులకి లేగదూడల పోషణలో తీసుకోవలసిన జాగ్రత్తలు, మెలకువలు, లేగదూడ రేపటి పాడి పశువుగా అభివృద్ధి చెంది వాళ్ళకి అధిక లాభం రావడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా మేము వాళ్ళకి వివరించడం జరిగింది. కొరదూడ పుడితే 250 రూపాయలు కూడా రైతుకి చెల్లిస్తాము. అంటే దాదాపు రైతుకి ఈ కార్యక్రమాన్ని కూడా ఉచితంగా చేస్తున్నాము. జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని కూడా ఉచితంగా చేస్తున్నాము. దానితో పాటు ఈ పిండ మార్పిడి విధానాన్ని కూడా రైతులకు అవగాహన కల్పించాము. పెయ్యి దూడలు కానీ కుర్రదూడలు కానీ ఇవి కలిగే దాంట్లో లేకపోతే మేలుజాతి అభివృద్ధి చేసేదానికి ఒక నాటు పశువు మేలుజాతి పశువుగా అభివృద్ధి చెంది అధిక పాల ఉత్పత్తి కలిగిన పశువుగా చెందాలంటే కనీసము 6-7 సంవత్సరాల సమయం పడుతుంది. అలా కాకుండా పిండ మార్పిడి ద్వారా కానీ రైతులు దాన్ని అమలు చేసుకుంటే కేవలము 10 మాసాల్లోనే మేలుజాతి పశువుల్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఉచితంగా ఇస్తాము. దాన్ని ఉత్పత్తి చేయడానికి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది.
అలాంటిది ఉచితంగా చేసి రైతులను ప్రోత్సహించి మేలు జాతిని అభివృద్ధి చేయాలని మేము ఇక రైతులకి అవగాహన కల్పిస్తున్నాము. దానిని మన జిల్లాలోనే చింతలదీవులో జాతీయ కామధేను బ్రీడింగ్ సెంటర్ ఉంది. అక్కడ గతంలో గౌరవ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న వెంకయ్య నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి అది దేశంలోనే 2వ ప్రాజెక్టుగా ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఈరోజు మనం పిండ మార్పిడి విధానాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ మేలు జాతి పశువులు ఉన్నాయి, వాటి నుంచి తీసుకొస్తున్నాము. ఇక పిండ మార్పిడిలో కూడా ముర్రా జాతి, షాహివాలు, గిర్రు, తర్వాత పొంగనూరు ఇలాంటి మేలు జాతి పిండాలని మనం రైతులకు అందించి వాళ్ళకి మేలు జాతి పశువుల ఉత్పత్తి ద్వారా పాలని అధికంగా అభివృద్ధి చేయాలనేది ప్రధాన ఉద్దేశము. ఆ కార్యక్రమంతో పాటు ఈరోజు గర్భకోశ వ్యాధుల్ని పశువులు రైతులు పాల ఉత్పత్తి చేయాలి అంటే మాకు ఒక దెర్ ఈజ్ నో ప్రొడక్షన్ వితౌట్ రీప్రొడక్షన్ అనే ఒక సామెత ఉంది. ఎందుకంటే పాల ఉత్పత్తి జరగాలంటే ఈ యొక్క గర్భకోశ వ్యాధుల్ని నివారించాలి. అందుకని ప్రొడక్షన్ కావాలంటే రీప్రొడక్షన్ సంబంధించిన దాని మీద చర్య తీసుకోవాలి. ఈ పాల ఉత్పత్తి చేయాలన్నా ప్రతి ఏడాది ఒక దూడ కలగాలి, ఏడాదికి ఒక దూడ కలగాలి అనే దాని మీద రైతులకి అవగాహన కల్పించడము. ప్రతి రైతు తనకి పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంది అంటే ప్రతి రైతు కూడా తన పాడి పశువుల ద్వారా ప్రతి ఏడాది ఒక దూడని పొందే విధంగా, ఏడాదికి ఒక దూడని పొందే విధంగా చేయాలని, ఈ ఏడాది ఒక దూడని పొందేదానికి పశువులో ఎలాంటి గర్భకోశ వ్యాధులు లేకుండా దానికి చికిత్స చేయడం కోసము మాకు ఇక్కడ స్పెషలిస్టులుగా ఉన్న డాక్టర్లు అందరూ కూడా వీటిని పరీక్ష చేశారు. అందులో ముఖ్యంగా డాక్టర్ రమణయ్య గారు ఇక్కడ వాకాడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి వారిని కూడా ఈ యొక్క శిబిరంలో పాల్గొన చేసి ఆయన ద్వారా పరీక్ష చేసి పశువుల్ని కూడా ఇక్కడ పరీక్ష చేయడం జరిగింది. లేగదూడలతో పాటు గర్భకోశ పశువుల్ని కూడా దాదాపు ఒక 45 పశువుల్ని పరీక్ష చేసి వాటికి కావలసిన మందుల్ని కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలి. వీటితో పాటు మనము పాడికి మూలం పచ్చిమేత, ఆ పచ్చిమేతను కూడా అభివృద్ధి చేసుకునే దానికి ప్రభుత్వం సబ్సిడీపై 70% సబ్సిడీపై గడ్డి విత్తనాలు సరఫరా చేస్తుంది. ఈ యొక్క పచ్చిగడ్డిని అభివృద్ధి చేసుకుని పచ్చిగడ్డిని బాగా అందుబాటులో చేసుకుంటే పాడి లాభదాయకంగా ఉంటుంది. పశువుల్లో ఎలాంటి ఈ ధాతు లోపాలు లేకుండా ఉంటే దానికోసం కూడా రైతులకి పచ్చిగడ్డి అభివృద్ధి చేసుకునే కార్యక్రమం, పచ్చిగడ్డిని ఎలా పెంచుకోవాలి, ఎలాంటి విత్తనాలు వాడితే వస్తుంది. ఈ మధ్య మనము సూపర్ నేపియర్ అని గడ్డిని విత్తనాలు అందిస్తున్నాము. వాటిని కూడా రైతులు ఉపయోగించుకుంటే మంచి మేలు అన్ని పోషకాలు కలిగిన పచ్చిగడ్డిని వాళ్ళకి అందించడానికి అవసరం ఉంటుంది. అలాగే ప్రతి రైతు కూడా తన పశువులకి డీవార్మింగ్ చేసుకునే దాని మీద, అలాగే మినరల్ మిక్చర్లని ఉపయోగించక ప్రతి రైతు తప్పనిసరిగా పశువుకి 6 మాసాలకు ఒకసారి డీవార్మింగ్ చేసుకోవాలి. ప్రతిరోజు ఈ మినరల్ మిక్చర్ని పశువులకు కానీ ఉపయోగిస్తే ఈ ఖనిజ లవణాల లోపం లేకుండా బాగా ఆరోగ్యకరంగా ఉంటే ఉత్పత్తి బాగుంటుంది. దీనిలో మంచిగా అభివృద్ధి చేసుకునే దానికి ఒకటి ఈ ప్రభుత్వం పాడి పశువుగా అభివృద్ధి చేసుకోవటానికి పుట్టిన దగ్గర నుంచి మరలా ఎదకి లక్షణాలు వచ్చే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా, పోషణలో తీసుకోవాల్సిన మెలకువల గురించి రైతులకి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్దలు మనకిక్కడ గోపీనాయుడు గారు, ఇంకా గ్రామ సర్పంచి వారు, తర్వాత మండల స్థాయి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. అలాగే మా శాఖ సంబంధించిన అధికారులు అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రమణయ్య గారు, అట్లాగే పక్క కోట అసిస్టెంట్ డైరెక్టర్ గారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ స్థానిక పశు వైద్యాధికారి డాక్టర్ శివరామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఉండి రైతులకి ఎలా మేలు చేస్తే బాగుంటుంది అనే దాని మీద రైతులకి పూర్తిగా అవగాహన కల్పించడం జరిగింది. ఇది ఈ లేగదూడల ప్రదర్శన ఏర్పాటు చేయటంలో ప్రధాన ఉద్దేశము లేగదూడలు బాగా పోషించుకునే వాళ్ళు ఎలా పోషించుకోవాలో ఆ రైతుల ద్వారా కూడా మాట్లాడించి తర్వాత మేము ఇచ్చే సూచనలు పాటిస్తే రేపు 1 లక్ష రూపాయలు, 1,50,000 రూపాయలు విలువ కలిగిన పాడి పశువుగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటు ఈ లేగదూడల్లో కూడా పెయ్యి దూడలు, పురదూడలు ఈ 2 రకాలు ఉంటాయి. కానీ మేము పెయ్యి దూడలు మాత్రమే ఉత్పత్తి చేసి పెయ్యి దూడలు మాత్రమే మనము కలిగించే విధంగా ఆ పథకాన్ని కూడా రైతులకి వివరించడం జరిగింది. పెయ్యి దూడల ఉత్పత్తి పథకంలో ఒక 2 ఇంజక్షన్లు పెయ్యి దూడ పుట్టడానికి చేయడానికి అయ్యే ఖర్చు 1,350 రూపాయలు అవుతుంది. ఆ 1,350 రూపాయల్లో కేవలము 500 రూపాయలు రైతులు చెల్లిస్తే 850 రూపాయలు ప్రభుత్వము రాయితీగా సబ్సిడీగా ఇవ్వటం జరుగుతుంది. దానిని ఉపయోగించుకోమని రైతులకు తెలియపరిచాము. పశువుకి చేసిన ఈ 2 ఇంజక్షన్లో పెయ్యి దూడ కానీ కలగకపోతే తిరిగి 500 రూపాయలు కూడా
రైతుకి చెల్లిస్తామని చెప్పాము. మేము 90% ఎష్యూర్డ్ ప్రెగ్నెన్సీ కింద ఈ యొక్క పెయ్య దూడల ఉత్పత్తి పథకాన్ని రైతులకి అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలన్నింటినీ ఉపయోగించుకుని దాని ద్వారా రైతు లాభం పొందాలని, మేలు జాతి ద్వారా పాడి అభివృద్ధి చెందాలని, అధిక లాభాలు పొంది జీవనోపాధి పెరగాలని, దీనికి సహకరించిన ఈ గ్రామ ప్రజలందరికీ, మా పశుసంవర్ధక సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు.